వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇవాళ ఎన్డీఏ కీలక అడుగులు వేస్తోంది. భారీ స్థాయిలో నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన చేసే దిశగా అడుగులు పడుతుంది. దీంతో ఇప్పుడు సౌత్కి పెద్ద ఎత్తున నష్టం వాటిల్తుంది అనే విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే 50% కనుక నియోజకవర్గాలు కనుక పెంచితే ఖచ్చితంగా సౌత్లో నియోజకవర్గాలు తగ్గిపోయి రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు దిశగా నార్త్ రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రియారిటీ సౌత్ రాష్ట్రాలకు తగ్గే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క డీలిమిటేషన్ ఏ విధంగా చూడాలి ఈ ప్రక్రియని, మరోవైపు 2029లో కనుక ఒకటేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే ఏ కూటమికి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, దీని వెనకాల ఎత్తుగడలు ఏమున్నాయి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియను ఏ విధంగా చూస్తారు? అందరూ అనుకున్నదే, కానీ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఫాస్ట్గా బీజేపీ ఎన్డీఏ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లా చూస్తున్నారు మీరు? లేదు, మోడీ గారు అంటే నాకు మంచి గౌరవం పర్సనల్గా. ఎందుకంటే స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకున్నారు డిఫెన్స్కి, అలాగే స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకున్నారు సెక్యూరిటీకి, ఫారెన్ అఫైర్స్ ఇవన్నీ చక్కగా తీసుకున్నారు. అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్. తర్వాత సొంత జోబులేం నింపుకోవడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు ఉన్నాయి. చైనా విషయంతో బ్రహ్మాండంగా చేశాడు. పాకిస్తాన్ విషయం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. చాలా మంది అవన్నీ చూడరు. అవన్నీ చూసాక ఒకటే ప్రాబ్లం నాకు కనపడుతుంది. ఇంత పెద్ద నిర్ణయాలు మన ఆయనే తీసుకోవటం మంచిది కాదు. ఆయన అనుభవంలో ఆ వ్యవసాయ బిల్లు చూశారు కదా, సెప్టెంబర్ 11 ఒక రోజున 12 గంటలకు ఇంట్రొడ్యూస్ చేశారు పార్లమెంట్ లో, 12:30 క్లియర్ చేశారు. తర్వాత వెనక్కి తీసుకున్నారు. అలాగే ఎన్నో బిల్లు వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. అయ్యే నేను ఇప్పుడు ఈ డీలిమిటేషన్ మీద నాకు మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే చెప్తున్నా, అమెరికాలో వాళ్ళ పార్లమెంట్ 1926 అంటే కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితం 436 ఎంపీలు ఉండేవారు. 2026 100 సంవత్సరాల తర్వాత కూడా 436 ఉన్నారు. అప్పుడు జనాభా 11 కోట్లు, ఇప్పుడు 36 కోట్లు. ఎందుకు పెంచలేదు? మూడింతలు పెరిగింది జనాభా. పాపులేషన్ పెరిగినా పెంచలేదు. వాళ్ళ సెనెట్ రూల్ అంతే, ప్రతి రాష్ట్రానికి ఇద్దరే. న్యూయార్క్ కి 5 కోట్ల మంది ఉన్నారు, కాలిఫోర్నియాకి 6 కోట్ల మంది ఉన్నారు, ఇద్దరు. ఇంకో రాష్ట్రం ఐడోహో ఉన్నది, 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు. 2 లక్షల మందికి 2 సెనేటర్స్, 6 కోట్ల మందికి కూడా 2 సెనేటర్స్. ఎంత పద్ధతి ఏంటంటే, ఒక డెమోక్రసీలో ఇటు అటు రాజ్యాంగాన్ని మార్చేయటం. ఇది భారతదేశంలో ఫుట్బాల్ మాట్లాడితే రాజ్యాంగాన్ని రక్షిస్తానంటారు అపోజిషన్. ఏం రక్షిస్తున్నారు? ఈ బోర్డ ఏంటి రక్షించడం అంటే? ఒక క్లాజా ఇది రిజర్వేషన్ తప్ప ఏం కాదా? మొత్తం ఇల్లంతా కాపాడాలి. రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, దేశాన్ని రక్షించాలి. ఎప్పుడైతే మన పెద్దలు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్ అందరూ కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెద్దలు అందరూ కూర్చుని ఆలోచించి 3-4 సంవత్సరాల తర్వాత చేసింది. ఒక సాయంకాలానికి 850 మందిని చేస్తా, 50% తెచ్చుతానంటే ఈయన వెళ్ళిపోయాక ఇంకోటి వచ్చి 5,000 చేయొచ్చు కదా ఎంపీలు. ఎవరు ఆప్ చేస్తారు రాజకీయంలో? ఈ రాజకీయ పార్టీలు ఎవరు ఆప్ చేయరు. ఎందుకంటే పదవులు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇంకో 100 మంది వస్తారయ్యా తెలంగాణకి, ఆంధ్రాకి 150 మంది వస్తారు. కొత్త బట్టలు తొడుక్కొని తిరుగుతారు ఇంకా. కానీ విలువ పోయింది కదా. ఇప్పుడు 543 ఎంపీలు ఉన్నప్పుడు మీకు 0.2% వాల్యూ దేశంలో. 800 మంది వచ్చినప్పటికీ 0.1% అయిపోతున్నావు. నీ వాల్యూ ఏమున్నది? అది వాల్యూ పోతుంది ఎంపీకి. కానీ ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మోడీ గారి డెసిషన్ అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అడుగు. కానీ ఇవాళ ప్రతిపక్షాలు కొంత మోడీ గారి స్టెప్ని అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందా? లేదు మీరు చెప్పినట్టుగా పదవులు మాకు వస్తున్నాయి కదా అని సంబరపడే అవకాశమే ఉంటుందా? పదవులు మాకు వస్తున్నాయని ఏదో ఇటు అటు ఎవరో మాట్లాడతారు, కానీ ఆఖరికి లొంగిపోతారు. పూర్తిగా లొంగిపోయి ముందల ఇదిగో దక్షిణానికి మీరు అన్న మాటే మనం అన్న మాటే అందరూ అంటారు, కానీ సాయంకాలానికి లొంగిపోతారు. కేరళ ఉన్నది 140 మంది ఎమ్మెల్యేలు 200 అవుతారు, 210. బెంగాల్ అవుతారు, మమతా బెనర్జీ ఎంత ఒప్పుకోదు. ఉత్తరప్రదేశ్ 600 ఎమ్మెల్యేలు అవుతారు, 600. అర్థమవుతుంది.
ఆ, ఇలాంటి పనులు చేసి దేశానికి చీప్ చేస్తారు. గొప్ప పనులు చేసే వ్యక్తి గొప్ప పనులు కాదంటలేదు, ఒక్క నిమిషం కూడా కాదు. కానీ ఉమ్, ఈ చవక పనులు మాత్రం చేసి మొత్తం అందరినీ చంపేస్తారు. ఇది ఎంత పెద్ద సీరియస్ బ్లెమిష్ అంటే, ఉమ్, మీరు ఉత్తరప్రదేశ్ కి 80 నుంచి 120 చేస్తున్నారు, అవును. ఆంధ్ర తెలంగాణ కలిపి 42 నుంచి 60 చేస్తున్నారు. ముందునే చెప్తుంది, ఉమ్, అవును. మనకు 60, వాళ్ళకి 120. ఉమ్, తేడా పెరిగిపోయింది కదా. ఇప్పుడు 40 తేడా ఉండేది, ఎంపీ 60 అవుతుంది. అవును. ఉమ్, చాలా క్లెవర్ గా, నా జీతం 1000 ఉమ్, రూపాయలు, మీ జీతం 2000, ఉమ్, అందరికి పెంచుతున్నాం కదా 50% అంటే మీరు 2000 రూపాయల జీతం 3000 అవుతుంది, నాది 1000-1500 అవుతుంది, మీకు నాకు గ్యాప్ పెరిగిపోయింది కదా. అవును. ఉమ్. సో కాదు సార్, ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం 50% పెంపు అంటే, మరి ఇది కాకుండా ఇది అబ్జెక్షనబుల్ అయితే ఏ ప్రాతిపదికన పెంచాలంటారు మరి? సింపుల్ గా స్లోగా వెళ్ళాలి. నేను ఉదాహరణ ఏం చెప్పా, ఇంగ్లాండ్ 500 సంవత్సరాలు మార్చలేదే, ఆ కుర్చీలు అలాగే ఉంటాయి, పార్లమెంట్ బిల్డింగ్ పడగొట్టేయలేదే. అవును. ఇంగ్లీష్ పార్లమెంట్ లో సంఖ్య ఉమ్, పెంచారు, 400 నుంచి 500, 600 అని. సీట్లు పెంచలేదు కూర్చోడానికి, నువ్వు ఆలస్యంగా వస్తే నిలబడాలి. టీవీఎస్ చూడండి, లక్షవారం ప్రధానమంత్రి ప్రశ్నలు ఉంటాయి. ఉమ్, హౌస్ ఆఫ్ కామన్స్ లో మీరు నిలబడాలి. ఉమ్. ఆలస్యంగా వస్తే నువ్వు నిలబడతావు. నిలబడుకోవాల్సిన పరిస్థితి. ఉమ్, అది ఇంకో బెంచ్ వేయండి, లేకపోతే ఆడి నెత్తి మీద ఇంకో బెంచ్ పెట్టండి, ఏం లేదు. ఉమ్, ట్రెడిషన్, సాంప్రదాయం వదలకు. సాంప్రదాయం కనపడిన పునాది, కనపడిన సిమెంట్. సాంప్రదాయం ఉమ్, అది పాడు చేస్తున్నాం 80 సంవత్సరాలు. ఈ కాన్స్టిట్యూషన్ చెత్తగా బయట పడేస్తున్నాం, ఆలోచన లేదు. ఉమ్. ప్రపంచంలో యాంటీ డిఫెక్షన్ లో ఎక్కడా లేదు, భారతదేశంలోనే పెట్టారు ఎన్ని కేసులు. కానీ యాంటీ డిఫెక్షన్ లా భారతదేశంలో ఉన్నప్పటికీ చర్యలు లేవు కదా సార్. చర్యలకి ఎలా తీసుకోవాలి? చర్యలు నాలాంటి కూడా ఏమంటున్నాడు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి డిసెంబర్ 31న వేడు, ఉమ్, జనవరి 20వ తారీఖు కల్లా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 20 రోజుల్లో పాస్ చేశారు. 20 రోజుల్లో. ఉమ్, ఏంటి నీకు భయం? 410 మంది ఎంపీలు వచ్చాక yes, ఉమ్, చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఊరికి నేను చెప్తున్నా, 118 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఎమ్మెల్యే పొద్దున్న లేచి యాంటీ డిఫెక్షన్ లేకపోతే చీఫ్ మినిస్టర్ రోజు కలుస్తాడు ఎమ్మెల్యేని. అలా ఉమ్, కలిసేవారు. వాళ్ళ హోదా, వాళ్ళ మర్యాద, వాళ్ళ గౌరవం ఇవిడేముంది అది. వాళ్ళు బాగా బలిసేటరా, బాగా డెవలప్ అవ్వాడు, టికెట్ ఇవ్వదు నెక్స్ట్ టైం అంటే రోడ్ ఎక్కాలి. అవును. ఉమ్. కానీ కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా డీలిమిటేషన్ తప్పు పడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఈ విధంగానే జరిగితే, ఎందుకంటే మోడీ గారు ఎట్లాగూ వెనక్కి తగ్గుతారని నేనైతే అనుకోను. ఎన్డీఏ దీని వెనకాల ఒక రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ఏంటి అంటే, ఎక్కడ అంటే ఏంటి దీని ఇది వాళ్ళు ఇదే ఇదే కనుక జరిగితే ఏం నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది? ఒకటి, నువ్వు పెంచాలంటే 5% పెంచాలి, ఓ ఉమ్, 10% పెంచు. వెనక్కి 50% పెంచుతావా? బిల్డింగ్స్ మార్చేస్తావా? పార్లమెంట్ బిల్డింగ్ ఒక గొడవన్ లాగా కట్టావా? గొడవన్ లాగా ఉన్నది. ఉమ్, సెంట్రల్ హాల్ లేదు, బ్రహ్మాండమైన అద్భుతమైన బిల్డింగ్ అని పక్కన పడేసావా? నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ 100 సంవత్సరాలు అయింది. అది బ్రిటిష్ కట్టారు. బ్రిటిష్ కడితే నువ్వు ఆక్రమించావు, భారతదేశం ఆక్రమించింది, అది గొప్ప. ఆ ఉమ్. బిల్డింగ్ పనికొట్టేస్తావా? కాటన్, ఆతర్ కాటన్, పోలవరం, అదే ఏది ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, పీక్ పారైపోయినా ఇల్లు. గోదావరి. అంతా అక్కడికి ఉమ్, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆయన అనుకున్నదే అవుతుంది, రాజీవ్ ఉమ్, గాంధీ అనుకున్నది అవ్వింది. ఎంత ఎవరికి ఉపయోగం? నేను చెప్పేది ఆలోచన. భయంకరమైన స్టెప్ ఇది, ఉమ్, భయంకరమైన స్టెప్. 800 మంది 50 ఎంపీల, ఈవేళ 543 ఉంటే వాళ్ళు ప్రశ్న వేస్తే కూడా రాదు. ఎందుకంటే సిస్టమ్ ఏంటి, వాళ్ళు ప్రశ్నలు వేయట్లేదయ్యా అంటే, కాదు కాదు పాపం ప్రశ్నలు వేస్తారు, కానీ ఉమ్, రోజుకి 130 అన్స్టార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 20 స్టార్ట్, 150. ఉమ్. 540 మంది ఎంపీలు ఒక్క ప్రశ్న వేసినా రాదు కదా. అవును. ఉమ్. సో ఇప్పుడు 816 మంది అయితే 816 మంది కూడా డమ్మీ ఎంపీలుగా చూడాలి మనం ఇంకా ఫర్దర్గా. ఏం ఘోరం చేస్తున్నావు, ఏంటి ఘోరం? నువ్వు దిగిపోయాక ఇంకోటి వచ్చేవాడు ఏం చేస్తాడు? ఉమ్, ఏం చేస్తాడు? భయంకరంగా ఉన్నాడు,
భయంకరం. అంటే కాదు సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇది ఒక రాజకీయ వ్యూహంగా మనం చూడాలా దీన్ని? ఏమీ పనిచేయదు. నువ్వు అంతేనా? విషయం చెప్తున్నా, మొన్న అదృష్టంగా నితీష్ కుమార్ ఆ పక్కన లేడు, లేకపోతే అధికారం లేదు కదా. పోయింది. తమిళనాడులో 0 సీట్లు వచ్చింది 40లో. నువ్వు ఏదో గెలుస్తావు అనుకున్నావు. మహారాష్ట్రలో 9 వచ్చింది 48. ఉత్తరప్రదేశ్లో సగం కంటే తక్కువ వచ్చింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా చెప్తున్నా, ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాడికి ప్రజలు వ్యతిరేకం తిరిగేస్తారు. అవును. నిశ్శబ్దంగా ఉండు. నితీష్ కుమార్ లాగా, నవీన్ పట్నాయక్ లాగా, జ్యోతి బాసు లాగా. ఎంజీఆర్ ఓడిపోలేదు ఎలక్షన్, వాళ్ళకి టర్మ్ ఇస్తారు ప్రజలు. కరుణానిధి అద్భుతమైన మనిషి, ఎక్కువ మాట్లాడతాడు. ఒక టర్మ్ తర్వాత బయటికి తన్నేసేవారు. ఎప్పుడు రెండో టర్మ్ తెచ్చుకోలేదు. జయలలిత యాక్సిడెంట్ గా 2016లో సెకండ్ టర్మ్ వచ్చింది. ఎందుకంటే opposition తో ఒకరితో అలయన్స్ పెట్టుకున్నానని ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లి వదిలేసింది. ఒక ముగ్గురు పోటీ చేసి. సో జ్యోతి బాసు, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, వాళ్ళకి ఎంత పెద్ద. టీవీ నరసింహారావు ఎందుకు ఓడిపోయాడు 91లో? ఆ allies వెళ్ళిపోయారు. అది ఎవరు ఆప్ చేసుకోలేదు, ఓడిపోయాడు. మాట లేకపోతే వాళ్ళు కొద్దిగా కాపాడుకుని ఉంటే ఆయన ప్రధానమంత్రి మళ్ళీ. అవన్నీ ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రజల్లో పెద్ద మనిషిని వచ్చింది. నేను చెప్పేది, ఈవేళ ఇంత హైపర్ చేసేస్తా ఉంటే అధికారం రావటం కష్టం. అందుకనే ఏమైంది, 2024 సెప్టెంబర్ 23 నుంచి బ్రహ్మాండంగా G20 డామ్ డూమ్ దేశం అంతా దాటితే. తర్వాత మార్చిలో రామ్ మందిర్ పెట్టారు. అది పెట్టాక ఉడిపోయింది. ప్రజలకి తీసుకొచ్చి నువ్వు మంచోడివే కానీ రోజు ఎక్కడ. సో నేను ఎందుకు చెప్తున్నా ఇది, నువ్వు ఎలక్షన్ గెలుస్తావు గెలవ, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు ఉండవు. ప్రజలకి పర్వాలేదు, ఎక్కువ పెరగలేదు, ఎక్కువ న్యూసెన్స్ చేయట్లేదు అని వస్తే మళ్ళీ చేస్తా. మమతా బెనర్జీ గెలుస్తాదంటే 100 సీట్లు మైనారిటీకి, 300లో ఆమెకే వేస్తారు. సో 100 సీట్లు గెలిచేసింది. ఇంకా 200లో 50 తెచ్చుకోవాలి. అయినా ఓడిపోతాది అంటున్నారు కానీ నేను నమ్మట్లేదు. అంత అల్లరి చేసిన ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ జోబులో ఉన్నది కాబట్టి, 30% ఓటర్లు ఉన్నారు కాబట్టి గెలుస్తారు. సో therefore మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు వచ్చా, ఇది ఓ 10% పెంచాలి అంతే. సో ఇప్పుడు బయట వస్తున్నటువంటి చర్చ లేకుంటే వ్యతిరేకత ఏమన్నా యాడాన అయితే, అంటే నిన్న తాజాగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలను ఉద్యమిస్తే మోడీ ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయా? ప్రతిపక్షాలు ఇలాంటి మాటలేదు అంటారు, తక్కువగా అంటారు. ఎందుకంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్, బీహార్లో ప్రతిపక్షాలే ఉన్నాయి కదా. అక్షయ్ యాదవ్ వద్దంటాడా, అది అఖిలేష్ యాదవ్, లేకపోతే లాలూ యాదవ్ వద్దంటాడా, మమతా బెనర్జీ వద్దంటాడా, లేకపోతే ఆ కశ్మీర్ వద్దంటాడా, వద్దంటారు. సో ఇదేదో ఇలా 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 కిరికేసి అది అంటే లేదు సార్, అంటే సౌత్ రాష్ట్రాల నుంచి ఏమన్నా ఉద్యమం పుట్టే అవకాశం ఉంటుందా? సౌత్ వర్సెస్ నార్త్ ఏమన్నా? ఏమీ ఉండవు. చంద్రబాబు నాయుడు చేస్తాడా, చేయడు. రేవంత్ రెడ్డి ఏదో అన్నాడు, చేస్తాడా, చేయడు. సిద్ధరామయ్య అస్సలు చేయడు. కేరళ అస్సలు చేయడు. అయ్యో 140 ఎమ్మెల్యేలు ఇంకో 70 పెంచుతున్నారంటే ఇంకేం కావాలి? పదవులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అక్కడ పదవుల కోసం. ఉక్కిరి బిక్కిరి. ఎమ్మెల్సీ కూడా లేదు, ఉక్కిరి బిక్కిరి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు సౌత్ రాష్ట్రాలు ఏమి వినే అవకాశం లేదంటారా? ఎవరో వెళ్ళరు, చక్కగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. అంతే. కాంగ్రెస్ పార్టీని ఒపోజ్ చేయమన్నది వర్కౌట్ చేస్తామని చెప్పాను, చేయలే, చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి కేరళలో బలం, కర్ణాటకలో బలం, తెలంగాణలో బలం, తమిళనాడులో బలం. అది బెంగాల్లో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, బీహార్లో లేదు. అది మాట్లాడరు. కానీ ఇప్పుడు దీని ఇంపాక్ట్ సార్, దీని ఇంపాక్ట్ ఇప్పుడు జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల మీద ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? లేదు అక్కడ గ్రౌండ్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల గ్రౌండ్ ఎట్లా ఉంది? అదేమి అక్కడ లోకల్ ఇష్యూస్. దీంట్లో వచ్చింది ఏంటంటే తమిళనాడు, కేరళ, బెంగాల్, ఈ 4 రాష్ట్రాల్లో మైనారిటీస్ 20% నుంచి 30% పోతున్నారు.
40% కేరళలో. ఉమ్, ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకోరు. వాళ్ళ ఐడియాస్ వాళ్ళయే. సో ఎలక్షన్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండదు. అంతేనంటారు. తమిళనాడు 20% పైన మైనారిటీస్, ఉమ్, అస్సాం 30%, బెంగాల్ 30%, కేరళ 43%. ఇంకేంటి? ఈ రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీస్ ఎక్కడా లేరు. బీహార్లో 15-16 ఉన్నారు, ఉత్తరప్రదేశ్ 15-16 ఉన్నారు, ఇక్కడ ఎక్కువ. సో ఈ ఎలక్షన్ అంతా ఇది మైనారిటీ ఎలక్షన్. ఉమ్. మరి ఇప్పుడు బీజేపీ స్కోప్ ఉండదంటారా మరి ఈ 4 రాష్ట్రాల్లో? కష్టం కదా, పెరిగిన కష్టం కదా. ఎస్, తమిళనాడులో ట్రయాంగులర్ ఫైట్ ఉన్నది, ఆశ పెట్టుకున్నారు. అవును. కేరళలో 140 సీట్లలో 1 వస్తాయా, 5 వస్తాయా, 6 వస్తాయా, 10 వస్తాయా అంతే. బెంగాల్లో ఏం చెప్పి అందరూ అంటున్నారు 200 సీట్లు పోటీ ఉన్నాయి, 200 గెలిచేస్తారా బీజేపీ? 100 ఎలాగో గెలవరు, కష్టం అంటారు. అవును. అస్సాం ఒక రాష్ట్రంలో అవకాశం ఉంది. ఉమ్. అస్సాం ఒకటే రాష్ట్రంలో అవకాశం, అది కూడా ఓడిపోతే గవర్నమెంట్ దెబ్బతినేస్తారు. కానీ కాదు సార్, ఇప్పుడు ఈ ఈ ఈ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ లాంటిది. నెక్స్ట్ రాహుల్ ఆర్ మోడీ అనే దానికి ఒక చెరిస్మాటిక్ ఎలక్షన్స్ లాగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? అదే రాహుల్ గాంధీకి బెంగాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా, అస్సాంలో ఉన్నదా, తమిళనాడులో ఉన్నదా? సింపుల్ గా కేరళలో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ బలంగా ఉన్నది అంటే. మరి అంత బలంగా ఉంటే పోయినసారి ఎందుకు గెలవలేదు? 5 సంవత్సరాల క్రితం కూడా ఆయన ఎంపీయే కదా, అక్కడ ఎందుకు గెలవలేదు? అవును. ఏం లేదు, గెలిచాక ఏదో అందరూ మేము గెలిపించామని తిరుగుతారు అంతేగాని. మోడీ గారికి నేషనల్ ఇమేజ్ ఉన్నది, నేషనల్ ఇమేజ్ ఉన్నది, సంపాదించుకుంటాడు. ఈ సౌత్ లో ఓడిపోయిన బీజేపీ పెరుగుతుంది, స్లోగా పెరుగుతుంది. బెంగాల్లో పెరుగుతుంది, తమిళనాడులో పెరుగుతుంది, కేరళలో పెరుగుతుంది. నేను ఓడిపోయినా పెరుగుతున్నది. సో కానీ ఆయన చేసే పని ఇది ఎంత చేదుగా ఉన్నది. 850 ఎంపీల అది ఏంటిది? ఏమిటి దేశం అయిపోతుంది? ఆయన వెనకాల ఉండదు కదా, ఆయన వెనకాల ఉండడు. కొత్తవాడు వచ్చినాడు ఏం చేస్తాడు? ఇంకో గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాడు? ఇష్ట రాజ్యంగా చేసుకోవాలి. నేను ఇలాంటి వాటికి చాలా ఫీల్ అవుతుంది. సో లెట్ us see, ఆప్టమిస్టిక్ గా ఉండాలి మనం ఎప్పుడు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. మరి భవిష్యత్తులో మోదీ గారు ఏం చేస్తారనేది వెయిట్ చేద్దాం. చూద్దాం. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీరు ఢిల్లీ నుంచి మీ టైం మాకు అందుబాటులో వచ్చినందుకు. సో ఇది వెంటపాటి పుల్లారావు గారు చెప్తుంది. స్పష్టంగా కూడా ఇది మోదీ గారు తీసుకున్నటువంటి డేంజరస్ స్టెప్ అంటున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని అంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా తన గలం వినిపించి ఇవాళ 50% కాదు 5-10% మాత్రమే పెంచితే కొంత దేశానికి బాగుంటుంది అనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.